అధికారుల సహకారంతో ప్రభుత్వ భూమికి చక్కగా ఎసరు పెడుతున్నారు. కొండలు తొలిచి చెరువులు పూడ్చి ప్రైవేటుగా రోడ్లు వేసి బయోడైవర్సిటీ పార్కుకు కూతవేటు దూరంలోనే రోడ్డేసిన 3 ఎకరాల భూమి విలువ 450 కోట్లు. మిగిలిన 4 ఎకరాలకు రెక్కలు వచ్చే అవకాశం. ఎన్నికల కోడ్ సమయంలో మొదలైన పనులు ప్రభుత్వం మారినా ఇప్పటికీ కూడా అధికారుల సహకారం మాత్రం కొనసాగుతూనే ఉంది. 1,00,000 మంది చూస్తుండగా కొండలు తొలుస్తూ ఉన్నా మాకేం తెలియదంటూ అధికారులు అంటున్నారు. చిత్రం. అన్ని శాఖల్లో కూడా అక్రమ రోడ్లపైన దాటవేత వైఖరే. గత సర్కార్లో మంత్రి బామ్మర్దికి ప్రాజెక్టుతో లింకులున్నాయన్నారు. ఆయన నివాసం కూడా అందులోనే విల్లాల్లోనే ఉంది అంటున్నారు. ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వ భూమిలోంచి రోడ్లు వేసుకుంటూ పోతూ ఉంటే లక్షల మంది కండ్ల ముందే జరుగుతూ ఉన్న అధికారులు మాత్రం మాకు తెలియదు అంటున్నారు. దానికి సంబంధించిన రోడ్లు భవనాల శాఖ ఎటుపోతుంది, రెవెన్యూ శాఖ నిద్రపోతుంది అని ప్రశ్నిస్తోంది ఆంధ్రజ్యోతి.